రాకుండా అది ఆఫ్రికాకి వెళ్ళి తెస్తుండ్రి. ఇది ఏంటిదంటే నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో సముద్రంలో 100 ఏళ్ళైనా కానీ చెడదు. ఆ చెట్టు మళ్ళీ అది తర్వాత చెడగొట్టిన తర్వాత చెట్టుని డిస్మెంటల్ చేస్తారు. అప్పుడు కట్టే పని చేస్తుంది. ఇది ఎయిర్ప్లేన్ లైట్ ఉంటుంది, కలర్ మన జాదు కలర్ లైట్ రెడ్డిష్ ఉంటుంది, చెదబట్టదు. ఇప్పుడు దోమకు కాల్సి ఉంటుంది, దీనితోనే చేస్తారు. ఓన్లీ దగ్గర దోమ కూడా రాదు. ఆఫ్రికన్ గడ్డి అంటారు. ఇది ఏంటిది అంటే సంవత్సరాలు పెంచాలని 12 ఏళ్ళకు దీని కటింగ్ వస్తుంది. కానీ ఎన్ని ఏళ్ళు ఉన్నా కానీ ఏం కాదు. ఇక 12 ఏళ్ళు మాత్రం కంపల్సరీ బాగా అంటుంది దాన్ని ఒక కటింగ్ స్టేజ్. 15 ఏళ్ళు ఉంటే 20 కానీ ఎన్ని ఏళ్ళు ఉంటే అంత మనకు పైసలు. ఇప్పుడు వీటి ఏజ్ ఎంత అండి? 2.5 years. 2.5 years. ఇది 60-70 feet పోతుంది స్ట్రేట్ అట్లనే. కాండం లావుగా అవ్వాలి. అవుతుంది అంటే ఇక మీరు బ్రాంచెస్ అన్ని కట్ చేస్తున్నారా? పక్కకు కట్ చేస్తాము. కాయ వచ్చినాక తర్వాత రాలిపోతుంది. అన్ని ఫ్రూట్స్ ఏమో కిందకి ఉంటాయి. ఇది స్కై ఫ్రూట్ అంటారు. దీనికి వస్తుంది ఆకాయ. దాన్ని ఇప్పుడు షుగర్ బాదాం అంటారు దాన్ని లోకల్గా. నేను మొన్న షాప్కి పోయినా, ఇది బోయినపల్లి మార్కెట్లో పోతే ఇప్పుడు మోగనికి దాని కింద నేను గుర్తుపడతా కదా. అరే ఏ కైకి लिए बेच रहे हैं साहब? ये शुगर बादाम है, पैसा 800 रुपये. షుగర్ డైలీ ఒక తింటారు విపరీతంగా చేదు. అవునవును, కరెక్ట్. అది అంటే సన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఇట్లా వస్తే అందులో పలుకు వస్తుంది. ఆ పలుకుని తింటున్నారు. విపరీతంగా చేదు అంటే ఇక మనము మధ్యాహ్నం వరకు యాప కాదు ఏది ఉండదు. అంత కంట్రోల్ అవుతుంది. చాలా కంట్రోల్ అవుతుంది. చాలా డిమాండ్, గింజ కూడా డిమాండ్ ఉంది. చాలా డిమాండ్ ఉంది దీనికి. దీనికే వస్తాయి అవి. దీనికే వస్తుంది. ఉండు ఈయన మా సాతి ఇక్కడనే ఉంటాడు. ఆయన కూడా 25 ఎకరాలు ఉంటుంది. లేదు ఆయన దగ్గరనే ఉంటుంది. ఆయన కూడా వేసాదాడు. ఇక మేము కలిసి ఉంటాం అనుకోండి. ఆయన చెరుకు షెడ్డు. ఇదే ఇల్లుగా నేను సికింద్రాబాద్లో ఉంటాను. నేను అట్లా ఉడికిపోతుంటే ఇక మేము పుట్టినూరు ఇది నేను ఉన్నది కాదు. మా తాతలు సంపాదించిన భూములు ఊర్లో ఉండే. ఇక ఊర్లో రావాలి చేయాలని ఈయనే కట్టుకుని ఈయనే ఉంటుంది. ఇక ఓకే, హ్యాపీగా ఉంది. మంచి వెదర్ ఇది. అట్లా ఈయనే ఉంటుంది. మంత్లో 20 days ఈయనే ఉంటాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇది కంది కదండి? ఇది కంది అంటే అది లాస్ట్ ఇయర్ నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పెడతా కదా, అదే నేను అట్లనే ఇచ్చి పెట్టిన. దాని నుంచి కింద గడ్డి రాదు. మళ్ళీ ఈసారి మళ్ళీ క్రాప్ వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది క్రాప్? పైన కట్ చేసి అంత మీది వచ్చింది, మీది కట్ చేసుకున్నా. మళ్ళీ నీళ్ళు పెడుతున్నారు. నీళ్ళు పెడతాం కదా, అదే చనిపోలేదు. అట్లా నీళ్ళు వచ్చింది, మళ్ళీ క్రాప్ వస్తుంది. నాకు దాని నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే అది నాకు రాలుతుంది. మంచి బలం ఒకటి అవుతుంది. కింద గడ్డి రాదు. నేను అది దాని బలం అవుతుంది. మనకు 2 విధాలా ఇది అవుతుంది. అది మళ్ళీ ఒకసారి అదే ఆ ఈత చెట్లు కనిపించేవి అన్నీ నావే. ఇవన్నీ దగ్గర 100 ఈత చెట్లు ఉంటుంది. నేను జేసీ పెట్టి తీసేసిన చాలా ఒక అడివే ఉండేది అన్నప్పుడు. అదే అయినప్పుడు ఇదెందుకు కాదు, సేమ్ ఒకటే ఫ్యామిలీ. అదైనప్పుడు ఇప్పుడు కాదు అని చెప్పేసి ఆ ట్రయల్లో పెట్టాను. సక్సెస్ అయ్యాను. ఇంకొకటి ఏమైందంటే లాస్ట్ సార్ నాకు పాలినేషన్ చేసేటప్పుడు నాకు ఈ మేల్ తక్కువ అవుతుంది. తక్కువ పడితే అది తెప్పించడానికి ఇది నాకు లేట్ అయింది. ఇదేమో నాకు కావాలి. ఒక్క దినం చేయకుంటే 1 day చేయకుంటే 25% ప్రొడక్షన్ లాస్ అవుతుంది. దీంట్లో ఏం చేసిన ఈత చెట్లు ఆ ఈత చెట్ల పౌడర్ తీసుకొచ్చి దీనికి వేసాను. 100% సక్సెస్ అయింది. దాని పౌడర్ దీనికి వేసిన. ఒకటే ఫ్యామిలీ కదా, చూద్దాం ఎందుకు ఇప్పుడు ఎట్లా లాస్ అవుతున్నా, ట్రై ఎందుకు చేయొద్దు. అంటే ఇప్పుడు మీరు 1 day లేట్ అన్నారు, అది కరెక్ట్ డే ఎట్లా తెలవాలి మనకి? అది
నీకు చూపిస్తా. అది పువ్వు వస్తుంది, పువ్వు వచ్చేది. ఇప్పుడు నేను మీకు సేమ్ దీంట్లో కొబ్బరి చెట్లు వచ్చింది, ఇప్పుడు చూపిస్తాను నేను ఎట్లా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. అది వచ్చిన 24 అవర్స్లోనే మార్నింగ్ తిరుగుతుంటే పువ్వు ఇట్లా మీదకి వస్తుంటుంది. అది వచ్చినప్పుడు దాన్ని తీసేసి దాంట్లో వేసేయాలి, ఓపెన్ చేసేయాలి. మీద కవర్ వస్తుంది, కవర్ ఇప్పక మొదలే వేసేయాలి పౌడర్. వేసేసి మళ్ళీ దాని ఆకు ఉంటే దాంతోనే గట్టేసేస్తాం అన్నమాట, స్ప్రెడ్ కాకుండా బయట పోకుండా. 4-5 దినాల తర్వాత మళ్ళీ కత్తెర తీసుకొని మనం కట్టిన దానికి వారం రోజుల తర్వాత అదే పెద్దగా లూజ్ కడితేనే అవుతుంది, లేకపోతే కట్ చేస్తాం, అంతే స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఉంటుంది అదొక పెద్ద పని అండి. అదే పాలినేషన్ ఇస్ ద బిగ్గెస్ట్. ఇది ఒక్కరోజు విడిచిపెట్టినామంటే మర్చిపోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది, దాంతోనే అది కరెక్ట్. రోజు చేయకుంటే 24 అవర్స్ చేయకుంటే 25%, సెకండ్ డే చేయకుంటే 50% లాస్ అవుతుంది, థర్డ్ డే చేయకుంటే 70% లాస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో వచ్చే పుప్పిడి అనేది గాలికి ఎగిరిపోతుంది. ఇది కట్టుమోని అని తైవాన్ అండి. ఇది సెకండ్ ఇయర్ క్రాప్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ క్రాప్ తీసుకొని ఇది ఇంకోటి దీన్ని ఏంటిదంటే త్రూఅవుట్ ది ఇయర్ ఉంటుంది. కట్టుమోని అని తైవాన్. ఇది ఇంత స్వీట్ ఉంటుంది, చాలా స్వీట్. దాని పీసు మన 10 రూపీస్ కాయనంత దొడ్డుగానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంకో టేబుల్ మీరు పండు అయినాక తీసుకుపోయి 10 దినాలు టేబుల్ పెట్టండి, ఖరాబ్ కాదు. మనది అవుతుంది, ఇది కాదు. ఏం పేరు సార్? కట్టిమోని అంటారు, కట్టిమోని అని. ఇంకోటి మన దగ్గర కట్టిమోని అని అన్నారకుంటే ఏమవుతుంది, పోతే సదాబహార్ అంటారు. సదాబహార్ అంటే సదా ఎప్పటికి ఉంటుంది. సదాబహార్ అనేది ఉర్దూ వర్డ్ అట్లా. సదాబహార్ అంటే ఎప్పటికీ బహార్ అంటే, బహార్ అంటే ఎప్పటికీ పచ్చదనంగా ఉంటుంది అన్నట్టు. ఇది కట్టిమోని అని. ఇది తైవాన్ నేమ్, ఇది మన నెంబర్ కాదు. మన నేమ్ ఇదికి వచ్చి వచ్చినాక సదాబహార్ అని పెట్టింది. ఇక్కడ దొరుకుతున్నాయండి ఇవి మొక్కలు. దొరికితే నేను అన్ని కలకట్టాకి వెళ్ళి తెప్పిస్తానండి. ఏ నర్సరీలు అంతా చీటర్లు. ఇక్కడ చెప్తారు ఒకటి, ఇస్తారు ఒకటి. ఇది ఏం చేసిందంటే మన నక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ అయితే కదా, ఇది ఎగ్జిబిషన్ పెట్టింది. అయితే ఒక చాలా ఇట్లా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పెట్టిండు, ఎగ్జాటిక్ ఫ్రూట్ట్స్ పెట్టిండు, చెట్లు పెడితే నేను పోయినా. కట్టుమోని ఇది అని అంటే నేను తెలియనట్టే మామూలుగా హైదరాబాద్ వాళ్ళు వెళ్తేనే పోయి ఇది ఏంటండి ఇంత 1050 అని పెట్టిండు దాన్ని రేటు. ఎందుకంటే ఇంత స్పెషల్ రేటు దాంట్లో ఏముంటుంది? లేదండి ఇది మంచి స్వీట్ ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది, ఏరియా వస్తుంది, అది వస్తుంది. అవునా, ఎంత వచ్చినా 1000 రూపాయలు ఎందుకు దీనికి అని అన్న. మంచిది 1000 రూపాయలు కదా, నేను 300 రూపాయలు మీకు డెలివరీ చేస్తే తీసుకుంటావా అని అన్న. వెళ్ళిపోయింది. 200 రూపాయలకు దొరుకుతుంది. కలకట్టాకి ఇక్కడికి వస్తానికి 220 రూపాయలు పడుతుంది. వాడు 1000 రూపాయలు అంట అండి. అట్లా చీట్ చేస్తారు. 20 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతారండి కలకట్టాలో. అది కథ. దీన్ని ఇది వస్తుంది చూడండి. మళ్ళీ ఇంకోండి, ఇది అయిపోయే వరకు ఇది వచ్చేస్తుంది. అంటే ఫ్లవర్ ఏది మరి? ఫ్లవర్ వచ్చేసి కాయలు వచ్చినాయి, అవి అయిపోతుంటే ఇవి వస్తాయి. మళ్ళీ ఇది పెద్దగా అవుతుంటే మళ్ళీ పువ్వు వస్తుంది. సీజన్ కాకుండా మీకు చాలా కాస్ట్లీ. మామిడి సార్ ఏమన్నా 0 హిమాయత్ మీద ఎవరు కాంతలేదు. 10 పైసలు అమ్ముతున్నా నుంచి వచ్చి 60 నుంచి 100 రూపాయలు తీసుకుపోయిన ఇక్కడికి వచ్చి 100 రూపాయలు తీసుకుపోయినా. పట్టి 1 month ముందు లేదు వచ్చి ఖరాబ్ అయ్యి. ఇంకోటి ఏంటంటే వరంగల్లో పడ్డాయి సార్. అవును, వరంగల్ మచ్చ ఇవన్నీ అదే. నేను అంతనే పెట్టలేదు, మామూలు పెట్టి 400 చెట్లు అవి ఇది పెట్టాను, 4 చెట్లు పెట్టినా అన్ని. సీజన్ పోయినా కానీ దసరా దీపావళికి మంచి డిమాండ్ ఉంటుంది దానికి. అన్ని 400 చెట్లు అవే పెట్టినా. అది ఒక సీజన్ కాకుండా ఒక సీజన్. ఇగో దీనికి వస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఒక స్పెషాలిటీ దీన్ని పట్టుకుంటే. ఇట్లా డిఫరెంట్ సీజన్లో వస్తే మస్తు రేట్ ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది. దాది కాదు, ఇది స్పెషాలిటీ ఏంటిదంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, పీస్ తక్కువ ఉంటుంది. టేబుల్ ఫ్రూట్ మీరు మర్చిపోయి టేబుల్ మీద పెట్టినా కానీ 10 దినాలు ఉంటుంది, చెడిపోదు. అది స్పెషాలిటీ.